నాయకులు అంతా కలిపి కూర్చొని మాట్లాడుకొని మేము చర్చించుకుంటాం. రైట్. ఒకసారి నాగార్జున గారు, ఎలా ఉంది మహానాడు? ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ 2024లో కూడా ఒక 10-15 కూడా తెచ్చుకునే పరిస్థితి కనిపించలేదు. మంచి ఫుల్ దీని మీద ఉన్నారు, జోష్ మీద ఉన్నారు. కూటమి పార్టీలు, కూటమి నాయకులు కూడా. కాంగ్రెస్ పార్టీ ఇంక మళ్ళీ ఆడియన్స్ గ్యాలరీ అనుకుంటాను 2029కి. బోనేది కొట్టిద్దన్న తప్పగా. ముందుగా అయితే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన నివాళులు అర్పిస్తాను. ఎందుకంటే అవుననుకున్నా కాదనుకున్నా పార్టీలకు అతీతంగా ఆయన తెలుగువారి ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళిన మహానుభావుడు. ఇంకా చెప్పాలంటే నాకైతే ముఖ్యంగా ఆరాధ్య దైవంగా నేను ఇదవుతానన్నా. అలాంటి నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు కాంగ్రెస్ పార్టీ నుంచి అర్పిస్తున్నాను మొదటిది. రెండోది, మహానాడు చేసుకోవడంలో తప్పులేదు, కానీ నిన్న ఏం జరిగింది అంటే మహానాడు చేసుకుంటున్నాం అని చెప్పి కడప వైఎస్ఆర్ విగ్రహం దగ్గర చుట్టూతా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారన్న. అలాంటి సంస్కృతి తేవద్దని మీ ముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో లేదన్న, ఒక్కసారి గతంలో వైఎస్ఆర్సీపీ అలాగే చేసింది, మేము కూడా అలాగే చేస్తామంటే అలా చేస్తే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంది అంటాం. సో మేమనేది ఒకటే, అలాంటివి చేయొద్దు. అలాంటి ఎవరైనా చేస్తే తెలుగుదేశం పార్టీ సోదరులకు ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది అడిగారు. వైఎస్ఆర్ పేరు తీసేస్తారంటగా కడప జిల్లా. వైఎస్ఆర్ పేరు తీయటం కదన్న, వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టారన్న. కడప అనేది చాలామంది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. ఆ కడపని యాడ్ చేయడం కూడా మేము తప్పుగా తీసుకోవట్లా, చాలామంది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని మేము స్వాగతిస్తాను అని చెబుతున్నాం. వాళ్ళైతే వైఎస్ఆర్ గారు స్వాగతిస్తున్నారా మీరు? వైఎస్ఆర్ గారు పేరు తీసేలేదన్న. వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. కడప అనేది యాడ్ చేశారు, వైఎస్ఆర్ గారి అనే పేరు అలాగే ఉంచారు. నాకు తెలిసి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ పేరు తీసేంత సాహసం చేయరు అని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. ఇంకపోతే సోదరులు చెబుతున్నారు నారా లోకేష్ గారి గురించి. ముమ్మాటికి అవునన్నా కాదన్నా నారా లోకేష్ గారు మెచ్యూర్డ్ పొలిటికల్గా బిహేవ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న కాక మొన్న నాయక్ గారు చనిపోయినప్పుడు మన యొక్క ఇది జరిగినప్పుడు చనిపోయినప్పుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే ముందు కూడా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ సైడ్ ఉండి ఒక ఉప ముఖ్యమంత్రికి ఎలా గౌరవించుకోవాలో అలా గౌరవించుకొని అలా బిహేవ్ చేయడం మనం చూసాం. దాన్ని బట్టి ఆ రోజు అర్థమైంది చాలా మెచ్యూర్డ్గా తెలివిగా ఈయన రాజకీయం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా పిచ్చి రాజకీయం చేయట్లేదు నేను అనుకున్నాను. ఎందుకు ఈ మాట అన్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉప ముఖ్యమంత్రిగా 5-4 ఇచ్చి మేము అన్ని కులాలని సాటిస్ఫై చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ పెద్దిరెడ్డి కూర్చుంటే కనీసం ఉప ముఖ్యమంత్రి వస్తే సీటు కూడా వేయలేదన్న, పక్కన వెనక నించోబెట్టుకున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం ఎలా గౌరవించుకున్నా చూస్తున్నామన్న ఇదికి వచ్చింది. అదైతే నేను చెప్తున్నా అన్నాం. ఇంకపోతే జనసేన పార్టీ సోదరులు చెప్తున్నారు నారా లోకేష్ గారు ఫోన్లో ఏం పెట్టినా స్పందిస్తారంటే ఆ మాటకు వస్తే మా జగనానికి ఫోనే లేదు, ఏం పెట్టినా మేమే స్పందిస్తామని చెప్పి ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. రైట్. ఒకసారి శేఖర్ రెడ్డి గారికి